నమస్తే వ్యూయర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. అభిలాష, ఛాలెంజ్ ఈ సినిమాలన్నీ కూడా ఒక రేంజ్లో అప్పట్లో బాగా సూపర్ హిట్ అయినాయి. అయితే ఇవన్నీ కూడా ఒక బుక్ నవల ఆధారంగా తీసిన సినిమాలే. యండమూరి వీరేంద్రనాథ్ గారి నవల సినిమా ఆధారంగా తీసిన ఈ సినిమాలు అప్పట్లో సంచలనాన్ని క్రియేట్ చేశాయి. అయితే యండమూరి వీరేంద్రనాథ్కి అదేవిధంగా చిరంజీవి గారికి ఆ మధ్యకాలంలో మనస్పర్ధలు వస్తున్నాయని కూడా తెలిసింది. అయితే రీసెంట్గా ఒక సందర్భంలో మళ్ళీ వీళ్ళిద్దరు కలిసిపోయారని కూడా అర్థమవుతుంది. అసలు ఎందుకు ఆ మధ్యన మనస్పర్ధలు వచ్చాయి, మళ్ళీ ఎలా కలిశారు అనే అంశాల మీద ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిలిం క్రిటిక్ హేమసుందర గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, హేమసుందర గారు, యండమూరి గారి నవలల ఆధారంగా చిరంజీవి గారు అప్పట్లో బ్లాక్ బస్టర్ సినిమాలు అందించారు. అయితే అప్పట్లో వీళ్ళిద్దరికీ కలిసి పనిచేసే అవకాశం వచ్చినప్పుడే మనస్పర్ధలు వచ్చాయి అంటారా? అప్పుడు కాదు, ఇది మనస్పర్ధలు వచ్చినప్పుడు 2017, 2018లో మనస్పర్ధలు వచ్చినాయి. దానికి కారణం ఏంటంటే కొంత యండమూరి గారి నోటి దురుసు అనుకోవచ్చు. అంత రైటరు కొద్దిగా ఆచితూచి మాట్లాడాలి. ఆయన కొద్దిగా రామ్ చరణ్ మీద కొన్ని రకాల కామెంట్లు చేయటం, అలాగే చిరంజీవి గారిని ఏకవచనంలో మాట్లాడటం, సురేఖ అని చిరంజీవి గారి వైఫ్ని మాట్లాడటంతో నాగబాబు గారు చాలా ఫైర్ అయ్యారు. ఫైర్ అయ్యి ఒక వేదిక ఖైదీ నెంబర్ 115 ఏదో సినిమా వేదిక మీదే ఆయన యండమూరిని బాగా దుయ్యపడుతూ రకరకాల కామెంట్లు చేశాడు. ఆ తర్వాత యండమూరి గారు కూడా చిరంజీవి గారిది షో జరిగింది, మీలో ఎవరు కోటీశ్వరుడు, దానికి ఆయన హోస్ట్గా ఉన్నప్పుడు ఆ షో మీద రకరకాల కామెంట్లు యండమూరి కూడా చేశాడు. అంటే అసలు నిజానికి చెప్పాలంటే వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. కానీ మరి ఎక్కడ గ్యాప్ వచ్చిందో తెలియదు, కానీ కొంత గ్యాప్ అయితే వచ్చింది. కొంత యండమూరి మాట తీరు వల్ల కావచ్చు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే నేను నెంబర్ 1 ఆయన నెంబర్ 1 అనేది యండమూరి గారి ఒపీనియన్. సినిమాల్లో చిరంజీవి గారు నెంబర్ 1, రచనల్లో యండమూరి వీరేంద్రనాథ్ నెంబర్ 1. ఆ నెంబర్ 1లో ఏ నెంబర్ 1 ఎక్కువ అనుకుంటే అదే సమస్య వస్తుంది ఎప్పుడైనా సరే. అది అయితే ఇక్కడ వీళ్ళ ఇద్దరికి సినిమాల విషయానికి వచ్చేసరికి 1981 ఆ ప్రాంతంలో యండమూరి గారు ఒక నవల రాశారు ఆంధ్రజ్యోతి వారపత్రికలో. అది అభిలాష. అందులో పాత్ర పేరుకు చిరంజీవి. అంటే అతనికి ఉరిశిక్ష పడితే బయటపడటానికి ఏం జరిగింది అనే కాన్సెప్ట్ వచ్చిన సబ్జెక్ట్ అది. చిరంజీవి గారి మదర్కి, వాళ్ళు చిరంజీవి గారి స్పీచ్లో చెప్పారు. అది చిరంజీవి గారి మదర్కి ఆ పాత్ర నచ్చిందంట బాగా. ఇట్లా వస్తుంది, సీరియల్గా వస్తుంది, ఇది సినిమాగా చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళ అమ్మ అనటం. ఆ తర్వాత వారం రోజులకి కేఎస్ రామారావు గారు, క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కేఎస్ రామారావు గారు ఫోన్ చేసి ఇట్లా నవల వస్తుంది, అది సినిమా చేస్తే బాగుంటుంది అని అంటాం. అది కోదండరామరావు గారి డైరెక్షన్లో ఆ సినిమా రావటం, అది పెద్ద హిట్ అయింది. ముఖ్యంగా మ్యూజికల్గా కూడా ఇళయరాజా గారి పాటలు. అభిలాష అప్పట్లో పెద్ద హిట్. అది రావుగోపాల్ గారి పాత్ర కానీ, రాళ్లపల్లి గారి పాత్ర కానీ, అలాగే ఓబులేసు పాత్ర గొలబుడి మారుతి గారు పోషించారు. అది పెద్ద హిట్. దాంతో ఆ తర్వాత ఇంకొక సినిమాని చేకప్ చేశారు. అది డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు అని ఒక నవల యండమూరి రాసింది. దాన్నే ఛాలెంజ్ సినిమాకి వచ్చింది. అది విజయశాంతి సుహాసిని చేసినట్టున్నారు ఆ సినిమాలో. నవల పేరేంటి? అది డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు. అంటే డబ్బు పవర్ ఏమిటి అనే దాని మీద దాన్నే ఛాలెంజ్ సినిమాగా. ఏమేమి డబ్బులు చేతిలో పైసా లేకుండా నువ్వు కోటీశ్వరుడు కావటం అనేది, నా కూతురు నువ్వు చేసుకోవాలంటే నువ్వు ఇన్ని సంవత్సరాల్లో ఇంత సంపాదించుకురా అంటాడు రావుగోపాలరావు. అది ఆ పాత్ర దాంట్లో. అది కూడా పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత రాక్షసుడు అనే నవల, అది హిట్ అయింది. ఆ తర్వాత దొంగ మొగుడు అనే ఒక సినిమా వచ్చింది చిరంజీవి గారు. అదేంటంటే ఆంధ్రజ్యోతి డైలీ పేపర్లో నల్లంచు తెల్లచీర అనే ఒక నవల వచ్చింది. ఆ నవలని వాళ్ళు దొంగ మొగుడు సినిమాగా చేశారు. అది పెద్ద హిట్టే. ఇట్లా ఈ పరంపర చాలా వచ్చింది వీళ్ళిద్దరు కాంబినేషన్లో. అయితే ఇంత పెద్ద కాంబినేషన్లో వాళ్ళు ఫ్రెండ్స్గా మారిపోయారు. ఇన్ని సినిమాలు వచ్చేసరికి ఫ్రెండ్స్గా మారిపోయారు. తర్వాత నువ్వే డైరెక్షన్ చేయని చెప్పి యండమూరినే డైరెక్షన్ చేయమన్నారు. యండమూరిని చిరంజీవి గారు నువ్వు డైరెక్షన్ చేయి, నేను హీరోగా చేస్తానని చెప్పి అవకాశం ఇచ్చారు. అదే స్టోర్పురం పోలీస్ స్టేషన్ అనే సినిమా. అయితే సినిమా ఫెయిల్ అయింది. అది ఈ అభిలాష్ ఇవన్నీ తర్వాత ఈ సినిమా ఇది స్టోర్పురం పోలీస్ స్టేషన్ అనేది ఇప్పుడు చాలా గ్యాప్ ఉంది. 87, 89 ఆ టైంకి వచ్చింది స్టోర్పురం పోలీస్ స్టేషన్ అనేది. కానీ సినిమా ఫెయిల్ అయింది. అంటే డైరెక్టర్గా యండమూరి కూడా ఫెయిల్ అయినట్టు అక్కడ. మొత్తానికి ఇలా ఫ్రెండ్షిప్ అయితే కంటిన్యూ అవుతున్న టైంలోనే మొత్తానికి ఎక్కడ గ్యాప్ వచ్చిందో కానీ ఆ గ్యాప్ అయితే వచ్చింది. మరి ఇవాళ ఈ కార్యక్రమం ఉంది కాబట్టి వీళ్ళిద్దరు కలుస్తారా, ఒక వేదిక మీద కలుస్తారా లేదా అనేది చాలామంది చర్చించుకున్నారు. అయితే అందరూ ఆశ్చర్యపోయేలాగా మళ్ళీ ఫ్రెండ్స్లాగా మారిపోయారు వీళ్ళు ఇవాళ వైజాగ్లో జరిగిన వేదిక మీద. పైగా చిరంజీవి గారు ఏం చేశారంటే నా బయోపిక్ రాసే అవకాశాన్ని నేను యండమూరికి ఇస్తున్నానని చెప్పి అన్నారు. ఇవాళ చేశారు. ఇవాళ మార్నింగ్. అంటే చిరంజీవి గారు జీవిత చరిత్రను రాసే అవకాశం యండమూరి గారి చేతిలో పెట్టారు. యండమూరి గారు అన్ని అర్హతలు ఉన్నాయని. ఇంకోటి ఏంటంటే అసలు ఆ బయోపిక్ నేను రాద్దాం అనుకుని కొంత సేకరించాను. మొగల్తూరు వెళ్ళాను, కొన్ని సేకరించాను. చిరంజీవి గారి ఫ్రెండ్స్ని కలిశాను. చిరంజీవి గారితో అన్నాను, సార్ నేను వెళ్ళాను, మీ పుస్తకం రాస్తాను నేను అని చెప్పి చిరంజీవి గారిని అడిగితే, లేదు హేమసుందరు అది పెంగ్విన్ వాళ్ళు ఏదో వేస్తున్నారు వాళ్ళకి ఇచ్చాను అన్నారు ఆయన. అప్పుడు రీసెంట్గానే 1 year బ్యాక్ అట్లా పెంగ్విన్ వాళ్ళు ఏదో చాలా పెద్ద ప్రాజెక్ట్ తీసుకున్నారు వాళ్ళకి ఇచ్చాను అన్నారు. కానీ ఇవాళ ఏంటంటే ఈ జీవిత చరిత్ర రాసే అవకాశాన్ని యండమూరి గారికి ఇస్తున్నానని చెప్పి అన్నారు. అలా జరిగింది. మొత్తానికి ఈ కార్యక్రమం అయితే ఇలా ముగిసింది. ఇది
అంటే మధ్యలో వీళ్ళిద్దరికి ఏం గొడవలు లేవు కానీ కుటుంబ సభ్యుల వల్ల అంటే మనస్పర్ధలు వీళ్ళ మాట వచ్చాయి తీరు వల్ల ఏకవచనంలో మాట్లాడటం, గౌరవం లేకుండా మాట్లాడటం అనేది జరిగింది. ఇప్పుడు యండమూరి లాంటి వ్యక్తి కూడా అలా మాట్లాడి ఉండకూడదు. ఇప్పుడు సభా మర్యాద కూడా పాటించాలి. ఇప్పుడు మనం ఎంత ఫ్రెండ్స్ అయినా మాట్లాడుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు వేదిక మీదకి వచ్చేసరికి గౌరవ వచనంతో మలకాలి మనం. అవును. అక్కడ ఏకవచనంలో నువ్వు అంటాం, సురేఖ అని ఏకవచనంలో చిరంజీవి గారి వైపు మాట్లాడటం, రామ్ చరణ్ గురించి కూడా కామెంట్ చేయడం అనేది యండమూరి గారు చేశారు. అది యండమూరి గారు మరి నేను చాలా పెద్ద పోస్ట్, ఏదైనా ఎంత పెద్ద పోస్ట్ అయినా నేను నెంబర్ 1 అనుకున్నా కానీ ఆయన కూడా అదే అన్నాడు. ఆ యండమూరి కూడా అదే అన్నాడు. ఆయన సినిమాలో నెంబర్ 1 కావచ్చు, నేను రచనా రంగంలో నెంబర్ 1 అనే మాట కూడా ఈయన అన్నాడు. అప్పుడు ఈ నెంబర్ 1లో యుద్ధం ఇది చెప్పాలంటే. పైగా చిరంజీవి గారింటికి యండమూరి తరచూ వెళ్ళేవాళ్ళు, యండమూరి గారింటికి చిరంజీవి గారు, కోదండరామరెడ్డి గారు కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఓకే. ఇదంతా చాలా జరిగింది గతంలో. వీళ్ళది చాలా ఏళ్ళ ఫ్రెండ్షిప్ అయితే. ఎందుకు చిరంజీవి గారి కెరీర్ స్టార్టింగ్ ఇప్పుడు ఖైదీతోనే ఆయనకి హిట్ వచ్చింది కదా. ఖైదీ సినిమాతో స్టార్డమ్ వచ్చింది 83 అనుకుంటా. అప్పటికి మరి చిరంజీవి గారు కూడా ఎదుగుతున్న హీరోగా అని చెప్పాలి. 81 ప్రాంతంలో అభిలాష స్టార్ట్ చేసే టైంకి ఎదుగుతున్న హీరోగా అని చెప్పాల్సి వస్తుంది. అప్పటికి ఇంకా స్టార్డమ్ రాలేదు. యండమూరి గారు తులసి దళం, ఈ నవల ప్రార్థన, ఇలాంటి నవలలన్నీ వచ్చేవి అప్పట్లో. ఆయన కూడా రచనా రంగంలో నెంబర్ 1 స్థాయికి వెళ్ళాడు. అక్కడ ఆ తులసి అని పెద్ద హిట్ అవడం వల్ల, తులసి దళం నవల హిట్ అవడంతో నవలన్నీ కూడా పెద్ద హిట్ అయినాయి. అది ఎవరి ఫీల్డ్లో వాళ్ళు గొప్పే. కాకపోతే ఏంటంటే సభా మర్యాద పాటించి ఒకరినొకరు గౌరవించుకుంటే బాగుండేది. ఇప్పుడు మన ఫ్రెండ్ ఏరాను అనుకుంటున్నామని చెప్పి వేదిక మీద ఏరాను అనుకో, అది కూడా బాగోదు కదా. ఇక్కడ అదే వాళ్ళ ఈగోని దెబ్బతీసింది. ఆ ఈగో క్లాష్ వల్ల జరిగిందే కానీ వేరే ఏమీ కాదు. ఇక నుంచైనా వాళ్ళ ఫ్రెండ్షిప్ కొనసాగించుకుంటూ అలా కంటిన్యూ అయితేనే బాగుంటుంది. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరు కాంబినేషన్లో మళ్ళీ సినిమాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో కూడా వీళ్ళు చాలా సినిమా, జగదేక వీడి అతల సుందరికి కూడా సత్యానంద్ గారు పనిచేశారు, యండమూరి గారు పనిచేశారు, ఒక టీం పనిచేశారు. అప్పట్లో కూడా జగదేక వీడి అతల సుందరికి కూడా యండమూరి పనిచేశారు. చాలా సినిమాలకి, మంచు పల్లకి కానీ కొన్ని సినిమాలకి యండమూరి గారి హస్తం ఉంది. ఓకే. చాలా సినిమాల్లో అప్పుడు చిరంజీవి గారి హిట్లలో చాలా ఈ రచనా పరంగా ఈయన యండమూరి భాగస్వామ్యం అయితే ఉంది. ఎందుకంటే ఆ 80sలో వచ్చిన పెద్ద హిట్లన్నిటిలోనూ ఉంది. అదే చిరంజీవి గారు కూడా ఇవాళ చెప్పారు, గుర్తు చేశారు కూడా. యండమూరి గారి సినిమా ఆ సినిమాలన్నీ గుర్తు చేసుకుంటూ వచ్చారు ఇవాళ. చిరంజీవి గారిలో అది గొప్పతనం ఉంది. ఎందుకంటే ఆయన ఎంత ఎవరో వేరే వాళ్ళు అంత హర్ట్ చేసినా కానీ దాని వెంటనే వాళ్ళని కూల్ చేయగల సత్తా చిరంజీవి గారిలో ఉంది. ఆ టాక్టిక్స్ ఉంది. అది వేరే వాళ్ళలో కూడా ఉండాలి అలా. ఎంత ఎదిగినా ఒదిగినా అది ఉండి తర్వాత రియలైజ్ అయిపోయి వాళ్ళ ఈగో హర్ట్ కాకుండా చూడాలి. అవును. సో అయితే వీళ్ళిద్దరు కాంబినేషన్లో నెక్స్ట్ అయితే వీళ్ళ జీవిత చరిత్ర వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఆయన ఆటోబయోగ్రఫీ అన్నారు కానీ ఆటోబయోగ్రఫీ అంటారు దాన్ని. చిరంజీవి గారి ఫ్లోలో ఆటోబయోగ్రఫీ అన్నారు. అంటే ఆటోబయోగ్రఫీ అంటే తనకు తాను రాసుకుంటే ఆటోబయోగ్రఫీ అవుతుంది, వేరే వాళ్ళు రాస్తే బయోగ్రఫీ అవుతుంది. సో ఆల్మోస్ట్ అందరు సెలబ్రిటీస్ అందరూ కూడా బయోగ్రఫీలు చూసాము. చిరంజీవి గారి బయోగ్రఫీ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు కాబట్టి వాళ్ళకైతే డెఫినెట్లీ ఒక గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉంది. ఎలాగో యండమూరి గారితో మనస్పర్ధలు అన్నీ కూడా ముగిసిపోయాయి కాబట్టి వీళ్ళిద్దరు కాంబినేషన్లో మేబీ సినిమాలు కూడా రావచ్చు, లేదంటే నెక్స్ట్ బయోగ్రఫీ కూడా వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.